ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలంట. అంటే 1394 బాటా రేటు, 1394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు? సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి. కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తాడు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరిదే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ 6 ఎటు వెళ్ళిపోతుందో ఆయన ఇందాక మాటలో విన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. ఏరు వాలంటీర్లు, లేరు వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు. వాలంటీర్లు లేరు, వాళ్ళ ఎవరిని కొత్తలు తీసుకో, నీలాటోళ్ళు పెట్టుకోమనాల్సిందే. TV5 రిపోర్టర్స్ని, TV5 మీ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమనాల్సింది. పోనీ సరే మేము పెట్టాం, అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో, మా కోసమే రాజీనామా చేస్తారు. పోనీ ఇప్పుడు మీ కొత్త వాళ్ళని పెట్టవచ్చు కదా, కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టుకొని, లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ పెట్టియండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి, వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రతి ఇంట్లో దాదాపు మేము 80-85 లక్షల మంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, ఆయన మీద ఏదో రకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ మానుకొని 4 రోజులు అయిపోయింది. పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచి చేయాలి. నిన్న అప్పుల గురించి కూడా నోటికి వచ్చినటువంటి మాటలు చెప్పేశారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, 2014 నుంచి 19 కన్నా 2019 నుంచి 24లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇవన్నీ మేమేం మా ప్రభుత్వం, నిన్న వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను, కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని అంటున్నాడు ఆయన. వాళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా, మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు? సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఈరోజు రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది, మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రజలు ఇచ్చారు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం.